గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. ముందుగా పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, వెలుగు, నమస్తే తెలంగాణ దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికల్లో ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసినట్లయితే ఫస్ట్ మనం వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే రేపే పార్లమెంట్ బిల్డింగ్ ఓపెనింగ్ అంటూ మనకి ఇక్కడ ఒక ప్రధాన వార్తగా ఇచ్చారు. ఆ తర్వాత మరొకటి చూసుకున్నట్లయితే సర్కార్ జాగాల్లో లీడర్ల ఇళ్ళు అంటూ కూడా మరొక వార్త. అలాగే మరొక హెడ్లైన్ చూస్తే నీతి ఆయోగ్ మీటింగ్కు కేసీఆర్ అండ్ కేజ్రీవాల్ ఇద్దరు కూడా దూరంగా ఉన్నారు అనేది ఒక వార్త అయితే సంచలనంగా మనకి కనిపిస్తూ ఉంది. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్గా అన్ని చూసుకుందాం. ఇంకా ఓఆర్ఆర్ టెండర్లపై మాట్లాడారని రేవంత్కు నోటీసులు అంటూ మనకి రేవంత్కు నోటీసులు పంపించినట్లుగా కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే కనిపిస్తుంది. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్గా చూసుకుందాం. అలాగే మరొక వార్త చూస్తే ప్రభుత్వం ప్రకటించినా కూడా సర్పంచ్లకు బిల్లులు రాలేదు అంటూ మరొక వార్త. అలాగే మరొక వార్త చూస్తే కేంద్ర మీటింగ్లకు ఎందుకు పోతలేరు అంటూ ఇక్కడ కిషన్ రెడ్డి కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇంకొకటి చూసినట్లయితే రాష్ట్రాన్ని కేసీఆర్ ఫెయిల్ చేసిండు అంటూ ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా ఇతరత్ర మంత్రులంతా కూడా మరి ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నారు. రాష్ట్రాన్ని చేస్తున్నటువంటి పరిపాలన అంతా కూడా ఫెయిల్యూర్లో ఉంది అంటూ మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. అలాగే మంత్రి ఆదేశించారు, ఆఫీసర్లు ఇచ్చేశారు అంటే ఒక వార్త అయితే మనకి సూర్యాపేటలో బీఆర్ఎస్ లీడర్ల ఇళ్ల నిర్మాణానికి మినరల్ ఫండ్స్ అంటూ మనకి ఇక్కడ ఒక వార్త కనిపిస్తుంది. సో అవన్నీ కూడా డీటెయిల్స్గా మనం చూసుకుందాం. ఇక ఈ ఏడాది వర్షపాతం సాధారణంగానే ఉంటుంది. జూన్ 4న కేరళకు ఋతుపవనాలు అంటూ వాతావరణ శాఖ కూడా కొన్ని విషయాలు వెల్లడించినట్లుగా తెలుస్తుంది. అయితే అత్యధికమైనటువంటి వర్షాలు అయితే ఉండవు, కానీ ఒక మోస్తరు వర్షాలు మాత్రమే ఉంటాయి అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే ఫస్ట్ మనం రేపే పార్లమెంట్ బిల్డింగ్ ఓపెనింగ్ అనే దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక ప్రారంభించనున్న ప్రధాని మోడీ అంటూ ఇచ్చారు. ట్విట్టర్లో ఉభయ సభల వీడియో పోస్ట్ అంటూ కూడా ఇచ్చారు. ప్రత్యేక ఆకర్షణగా అశోక చక్రాలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక రేపు పార్లమెంట్ ఏదైతే ఓపెనింగ్ ఉందో అది అనంతరం మళ్ళీ పార్లమెంట్ యొక్క బిల్డింగ్ అక్కడ ఆయా కార్యకలాపాలు జరిగే విధమైనటువంటి ఆ బిల్డింగ్ అంతా కూడా ఓపెనింగ్ రేపు ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా దానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక మరి అశోక చక్రం అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధమైనటువంటి ఆకర్షణగా అక్కడ ఆ చైర్స్ కానీ ఆ యొక్క మోడల్ని కానీ అక్కడ రూపొందించడం జరిగింది. పార్లమెంట్ యొక్క బిల్డింగ్ విధానాన్ని అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే ఇంకా మనం చూసే ఓపెనింగ్కు హాజరు కానున్న 25 పార్టీల లీడర్లు అలాగే సెంగోల్ తయారు చేసిన కుటుంబానికి ఆహ్వానం కూడా పలుకుతున్నట్లుగా తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం. అలాగే దీనికి సంబంధించి ఎవరైతే ఈ యొక్క నిర్మాణాలలో పాల్పంచుకున్నారో ఆ వారి ఫ్యామిలీస్ని కూడా ఆహ్వానించినట్లుగా కూడా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. సో రేపు ఓపెనింగ్ కాబట్టి ఇంకా ఎవరెవరు రాబోతున్నారు, 25 పార్టీల లీడర్లు ఎవరు ఏంటి, ముఖ్య అతిథులుగా ఎవరు ఏంటి, దాని ఓపెనింగ్ ఎవరు ఏంటి అనే మొత్తం కూడా డీటెయిల్స్ మనకి 7th పేజీలో ఇచ్చారు. సో దాన్ని మనం చూసుకోవచ్చు. ఇంకా అలాగే చూసినట్లయితే నీతి ఆయోగ్ మీటింగ్కు కేసీఆర్ అండ్ కేజ్రీవాల్ ఇద్దరు కూడా దూరంగా ఉన్నారు. ఇవాళ హైదరాబాద్లో ఇద్దరు సీఎంల భేటీ కూడా కొనసాగుతుంది. వారిద్దరు కూడా మరి చర్చించుకుంటారు, ఏం మాట్లాడతారు ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇంకా అలాగే కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్పై కేసీఆర్తో చర్చించనున్న కేజ్రీవాల్ అంటూ కూడా తెలుస్తుంది. ఇక ఢిల్లీ అలాగే తెలంగాణ సీఎం ఇద్దరు కూడా మరి మాట్లాడుకోనున్నారు, భేటీ కానున్నారు అనేది అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే చూసినట్లయితే ఇంకా ఓపెనింగ్కు రావాలని కేసీఆర్కు కేంద్రం ఆహ్వానం పలికింది. ఇక 2 కార్యక్రమాలకు కూడా సీఎం వెళ్తలేరు అంటూ కూడా తెలుస్తుంది. అలాగే పార్లమెంట్ ఓపెనింగ్కి రాలేదు, పార్లమెంట్ బిల్డింగ్ ఓపెనింగ్కి కూడా ఆయన 2 కార్యక్రమాలకి కూడా హాజరవ్వట్లేదు. కేంద్రానికి ఆయన చాలా దూరంగా ఉంటున్నారు సీఎం కేసీఆర్ అనేది మాత్రం మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే నేడు మాత్రం కేజ్రీవాల్ అండ్ తెలంగాణ సీఎం, ఢిల్లీ సీఎం ఇద్దరు కూడా మరి భేటీ కానున్నారు. వారిద్దరు కూడా కొన్ని విషయాలపై కేంద్రం తెచ్చినటువంటి ఆర్డినెన్స్తో ఇద్దరు కూడా ఈ ఆర్డినెన్స్ పై చర్చించనున్నారు అనేది అయితే ఒక విషయం మనకి సమాచారం అందుతోంది. సో అలాగే మరొక వార్త చూసి ఇక సర్కార్ జాగాల్లో లీడర్ల ఇళ్ళు అంటూ ఇచ్చారు. సర్కార్ జాగాలు ఏవైతే ఉన్నాయో అక్కడంతా కూడా లీడర్ల ఇళ్ళు ఉన్నాయి. 58 నుంచి 59 జీవోలను అడ్డు పెట్టుకుని రాత్రికి రాత్రి ఇళ్ళు కూడా కట్టేస్తున్నటువంటి దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి అక్కడ అంటూ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే రెగ్యులరైజేషన్ దరఖాస్తులకు గడువు పొడిగింపుతో కబ్జాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. సో ఇక ఆఫీసర్లను మేనేజ్ చేసి పాత తేదీలతో ఇంటి పన్ను రసీదులు కూడా చేస్తూ ఉన్నారు అధికారులు. మరి అధికారుల అండదండలతోటే అక్కడున్న లీడర్ల అందరూ కూడా ఈ విధమైనటువంటి కార్యాలకు పాల్పడుతున్నారు అనేది అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అక్కడ సర్కార్ జాగా ఏదైతే ఉందో అక్కడ ఒక రాత్రికి రాత్రి బిల్డింగులు కూడా కట్టేసేటటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇంకా మెదక్ జిల్లాలో చూస్తే జోరుగా అక్రమ నిర్మాణాలు అయితే విపరీతంగా కొనసాగుతున్నాయి. అయినప్పటికీ కూడా అధికారులు చూసి చూడనట్టుగా నిమ్మకు నీరెత్తి వ్యవహరిస్తూ ఉన్నారు అనేది అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే
ఇప్పటికే 5 లక్షలు దాటినటువంటి రెగ్యులరైజేషన్ అప్లికేషన్లు కూడా అంటూ ఇచ్చారు. ఇక సర్కార్ భూములలో మరి అప్లికేషన్స్ ఉన్న ఏవున్నా సరే మరి ఇంకా ప్రభుత్వం మాత్రం లీడర్లకే వత్తాసు పలుకుతూ లీడర్లు అప్పటికప్పుడే వారి ఇళ్లన్నీ కూడా కట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇక్కడ పరిస్థితి ఏంటి అంటూ కూడా మరి రైతులు కావచ్చు, ఇటు బీదవాళ్ళు కావచ్చు, అందరూ కూడా మరి అప్లికేషన్స్ కూడా అప్లై చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అనేది అయితే మనకి క్లియర్గా ఇచ్చేశారు. అయితే దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ మనం 4th పేజీలో చూడొచ్చు అనేది ఇచ్చారు. కానీ ఒక రాత్రికి రాత్రే ఇలా ఇల్లు కట్టేసి సర్కార్ జాగాలన్నీ ఆక్రమించేస్తే లీడర్లు మరి మిగతా వారి పరిస్థితి ఏంటి, సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అనేది మాత్రం మనకి వెలుగు దినపత్రికలో క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే ఇంకా రేవంత్ రెడ్డి విషయానికి వచ్చినట్లయితే ఓఆర్ఆర్ టెండర్లపై మాట్లాడారని రేవంత్కు నోటీసులు జారీ చేశారు. అలాగే ఆయన అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్న హెచ్ఎండిఏ. అలాగే 48 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. కోర్టుకు వెళ్తాను అంటున్నటువంటి రేవంత్ రెడ్డి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో అలాగే కోర్టుకు వెళ్ళని లక్షల కోట్లు ఆస్తిని 7,000 కోట్లకి అమ్మేశారని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ఆరోపణ చేస్తున్నారు. లక్షల కోట్ల విలువ చేసేటటువంటి ఆ యొక్క ఆస్తిపాస్తులన్నిటినీ కూడా 7,000 కోట్లకి ఏ విధంగా అమ్ముతారు, ఏ విధంగా మరి అమ్మేస్తారు అంటూ కూడా ఆయన ఈ విషయంపై నేను కూడా కోర్టుకు వెళ్తాను అంటూ కూడా మరి ఎద్దేవలు చేస్తున్నారు. ఆయన కూడా దీనిపై ధీటుగా మాట్లాడుతూ ఉన్నారు అనేది మాత్రం మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఏదేమైనప్పటికీ కూడా రేవంత్ తగ్గేదే లేదు అన్నట్లుగా మాత్రం ఖచ్చితంగా నేను కోర్టుకు వెళ్తాను, ఈ విషయంపై న్యాయం కావాల్సిందే అంటూ ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ మనం 5th పేజీలో చూడొచ్చు. సో అలాగే ప్రభుత్వం ప్రకటించినా కూడా సర్పంచ్లకు బిల్లులు రాలేదు అంటూ చెప్తున్నారు. ఇక సర్పంచ్లందరూ కూడా మరి ప్రభుత్వాన్ని నమ్ముకుని వాళ్ళంతా కూడా ముందే కార్యక్రమాలన్నీ చేపడుతూ వారి యొక్క అభివృద్ధి పనులన్నింటినీ కూడా చేపడుతూ ఉంటారు. సో అవన్నీ కూడా చేపడుతున్నప్పటికీ కూడా మళ్ళీ ప్రభుత్వం బిల్లులు పంపిస్తుంది అని చెప్పేసి ఇంతవరకు బిల్లులు పంపించని పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ బిల్లులు పంపించిన నేపథ్యంలో చాలామంది సర్పంచులు కూడా మనస్తాపానికి గురే బలవన్మరణాలు కూడా గురవుతున్నటువంటి దాఖలాలు కూడా అనేక చోట్ల మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ ఇంతవరకు మరి ప్రభుత్వం ప్రకటించేసింది ఆల్రెడీ. కానీ అయినప్పటికీ కూడా సర్పంచులకు ఇంకా బిల్లులు కూడా మంజూరు చేయనటువంటి పరిస్థితి, అటువంటి దుస్థితిలో సర్పంచులందరూ కూడా ఉన్నారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక తమకు ఆర్డర్స్ లేవు అంటున్న డిపిఓలు కూడా చెప్తూ ఉన్నారు. తమకు మరి బిల్లులు పంపించినప్పటికీ కూడా మాకు ఆర్డర్స్ లేవు కాబట్టి మేము ఏం చేయలేము అంటూ డిపిఓలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే 1190 కోట్లు రిలీజ్ చేశామని ఇటీవల మంత్రులందరూ కూడా వెల్లడించారు సర్పంచులకు సంబంధించిన బిల్లుల విషయంలో. అయితే ఇంకా 9 నెలలుగా ఎస్ఎఫ్సి నిధులు కూడా ఇవ్వని సర్కార్ అంటూ మరి ఇటు సర్పంచులు కూడా మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక బిల్లుల కోసం సర్పంచులు ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు. చాలామంది ఓపిక నశించిపోయి ఇక వారు ఏం చేసుకునేది కూడా వారికి తెలియక వారి జీవితాన్ని అఘాయిత్యంలోనికి కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అన్నట్లుగా కూడా ఇచ్చారు. ఇప్పటికే ఇలాంటివి చాలానే చూసాం మనం. అయినప్పటికీ కూడా ఇంకా మరి ప్రజల్ని మరి సర్పంచులని ఆదుకునే విషయంలో మరి ఇలా ఫెయిల్యూర్ అవుతూ ఉన్నారు అనేది మాత్రం మనకు కనిపిస్తుంది. ఇక దశాబ్ది ఉత్సవాల కోసం వ్యతిరేకత రావద్దనే ఫండ్స్ రిలీజ్ చేసిందని కూడా ప్రకటన చేస్తున్నారు. దశాబ్ది ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో అవి చేసినప్పుడు మరి సర్పంచులు కూడా మరి వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడ అడ్డుపడతారేమో అనే భయంతో కూడా ఆ వ్యతిరేకత అనేది రావద్దు అంటూ కూడా ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి అన్నీ కూడా ఫండ్స్ అన్ని రిలీజ్ చేసింది. అయినప్పటికీ కూడా మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు, మధ్యలో ఉన్నటువంటి అధికారులు మాత్రం ఇంతవరకు వీరి సర్పంచుల వద్దకు బిల్లులను తీసుకువెళ్ళలేదు. కాబట్టి మరి ఆల్రెడీ ప్రకటన చేసేసారు అందరి బిల్లులు ఎప్పుడో ఇచ్చేసాం, అన్నీ చేసేసామని. కానీ సర్పంచుల విషయానికి వచ్చినట్టయితే వారి దాకా ఇంకా ఆ బిల్లులు వెళ్ళలేదని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము ఎటువంటి అడ్డంకులు ఉండకూడదని చేసినప్పటికీ కూడా ఏదో ఒక అడ్డంకి కనిపిస్తూ ఉంది అంటూ కూడా మరి దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి కూడా మరి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం సర్కార్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ మనం 4th పేజీలో క్లియర్గా చూడొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి అన్నీ ప్రకటించేసినప్పటికీ, బిల్లులన్నీ శాంక్షన్ చేసినప్పటికీ కూడా, రిలీజ్ చేసినప్పటికీ కూడా మరి ఆ సర్పంచులకి ఇంకా ఎందుకు బిల్లులు అందించట్లేదు అనే దానిపై క్లియర్గా మెన్షన్ చేస్తారు. 4th పేజీలో మనం చూడొచ్చు. అయితే మరొక వార్త చూద్దాం. కేంద్రం మీటింగ్లకు ఎందుకు పోతలేరు అంటూ కిషన్ రెడ్డి కూడా చెప్తూ ఉన్నారు. కేసీఆర్ను ప్రశ్నించిన కిషన్ రెడ్డి ఇక్కడి సమస్యలను వదిలి మహారాష్ట్ర రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు కిషన్ రెడ్డి. అవును, తెలంగాణ రాష్ట్రాన్ని వదిలిపెట్టేసి తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఉద్ధరించేసినట్టు మళ్ళీ వెళ్ళి మహారాష్ట్రలో ప్రజలందరినీ ఎందుకు
మీరు ఎందుకు ముందుకు తీసుకెళ్తున్నారు, అక్కడెందుకు రాజకీయాలు చేస్తున్నారు, అసలు రాష్ట్రాన్ని వదిలిపెట్టి మీరు ఆ రాష్ట్రానికి ఎందుకు వెళ్ళారు, మీరు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి లేకపోతే ఏంటి, అసలు ఏం జరుగుతుంది అక్కడ, మీరు మహారాష్ట్రకి ఎందుకు వెళ్ళారు అసలు అని చెప్పేసి కూడా ఆయన ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కేంద్రం ఎన్నిసార్లు మీకు ఆహ్వాన పత్రికలు పంపించినప్పటికీ కూడా మీరు కేంద్రం మీటింగ్స్ దేనికి కూడా మీరు అటెండ్ అవ్వలేకపోతున్నారు, ఎందుకు అటెండ్ అవ్వట్లేరు, అసలు మీరు మహారాష్ట్రలోకి ఎందుకు వెళ్ళి అక్కడెందుకు రాజకీయాలు చేస్తున్నారు, మీరు ఉండాల్సింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కదా, అక్కడ కదా మీరు చేయాల్సింది, మీరు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు అంటూ కూడా ఆయన ఎంతో ఫైర్ అవుతూ కూడా కిషన్ రెడ్డి కూడా క్వశ్చన్ చేస్తున్నారు, అసలు మీరు కేంద్రం పంపించినప్పుడు కూడా ఆహ్వానం పంపిస్తే కూడా ఎందుకు రావట్లేదు, దీనికి ఆన్సర్ కావాలి అన్నట్లుగా ఆయన ఫైర్ అవుతున్నారు. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ అన్ని మనం 5th పేజీలో చూడొచ్చు అంటూ కూడా వచ్చారు. సో కిషన్ రెడ్డి మాత్రం సీఎం కేసీఆర్ పై మాత్రం చాలా ఫైర్ అవుతున్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో అలాగే ఇంకో వార్త చూసినట్లయితే ఇక ఈ ఏడాది వర్షపాతం సాధారణంగానే ఉంటుంది, జూన్ 4న కేరళకు ఋతుపవనాలు రానున్నాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక వాతావరణ శాఖ అనేక విషయాలను కూడా వెల్లడించింది. ఇంకా ఈసారి మాత్రం విపరీతమైన వరదలు కాకుండా మామూలుగా ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయి, 96% రెయిన్ఫాల్ నమోదవుతుందని కూడా కొంత వాతావరణ శాఖ అంచనాలు అయితే వేసినట్లుగా తెలుస్తుంది. సో ప్రతి విషయంలో కూడా ఎప్పటికప్పుడు అజాగ్రత్తలు కాకుండా జాగ్రత్తలుగా ఉండాలి ప్రజలందరూ కూడా అంటూ కూడా తెలుస్తుంది. వర్షాకాలంలో అనేక వ్యాధులు వస్తూ ఉంటే వాటికి కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇంకా రోడ్లపై నడిచేటప్పుడు కావచ్చు, అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. దేశవ్యాప్తంగా కూడా సాధారణ వర్షపాతమే ఉంటుంది అంటూ కూడా మనకి క్లియర్గానే వాతావరణ శాఖ నమోదు చేసింది. ఇంకా అలాగే ఇంకా చూసినట్లయితే ఇక జూన్ 1వ తారీఖు ఋతుపవనాలు కేరళని తాకాల్సి ఉన్నప్పటికీ కూడా కొంత ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉంది అని కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఏదేమైనప్పటికీ కూడా కేరళకు మాత్రం వర్షపాతాలు జూన్లో మాత్రం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది అనేది మాత్రం మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా 4th పేజీలో చూడొచ్చు. ఇంకా అలాగే ఇక రాష్ట్రాన్ని కేసీఆర్ ఫెయిల్ చేసిండు అంటూ ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆంధ్రోళ్లకు దోచిపెడుతున్నాడు, మధు యాష్కి కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఆంధ్రోళ్లకు అంతా కూడా దోచిపెడుతున్నారు, రాష్ట్రాన్ని కేసీఆర్ ఫెయిల్ చేసిండు అంటూ కూడా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి మధు యాష్కి ఇద్దరు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అవతరణ దినోత్సవం సందర్భంగా 20 రోజులు కార్యక్రమాలు చేస్తామని వెల్లడించారు, రాజ్యాంగాన్ని మోడీ అవమానిస్తున్నాడు అంటూ కూడా ఉత్తమ్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా అలాగే వీళ్ళిద్దరికి సంబంధించి ఇంకా అన్ని డీటెయిల్స్ కూడా మనం 5th పేజీలో చూడొచ్చు అనేది ఇచ్చారు. మెయిన్ ప్రస్తావించింది అయితే ఒక చిన్న స్మాల్ హెడ్లైన్గా మాత్రం ప్రస్తావించారు. ఇటు కేసీఆర్ మొత్తం రాష్ట్రాన్ని ఫెయిల్ చేసేసాడు, అందులో అభివృద్ధి పనులు ఏమీ లేకుండా, అలాగే ఇక మోడీ కూడా రాజ్యాంగాన్ని అవమానిస్తున్నాడు అనే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు, అలాగే మధు యాష్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ 6th పేజీలో 5th పేజీలో చూడొచ్చు అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరొక వార్త చూద్దాం. మంత్రి ఆదేశించారు, ఆఫీసర్లు ఇచ్చేశారు అనేది మనకు ఒక వార్త కనిపిస్తుంది. సూర్యాపేటలో బీఆర్ఎస్ లీడర్ల ఇళ్ల నిర్మాణానికి మినరల్ ఫండ్స్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. రూల్స్కు వ్యతిరేకంగా కేటాయింపు ఆర్బీఐ ద్వారా వెలుగులోకి ఒక్కో నేత ఇంటికి 5.04 లక్షల చొప్పున 2.11 కోట్ల వరకు లబ్ధి పొందినటువంటి చాలామందికి భూములు సొంత ఇళ్ళు వచ్చినాయి అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అసలు ఎంతవరకు వచ్చాయి ఏంటి అనేది చూసుకున్నట్లయితే మనం 4th పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే మంత్రులు ఆదేశించారు కానీ ఆఫీసర్లు ఇచ్చేశారు. సూర్యాపేటలో బీఆర్ఎస్ లీడర్ల ఇళ్ల నిర్మాణానికి మినరల్ ఫండ్స్ ఇవి అనేది కూడా మనకి ఇచ్చారు. అసలు ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి 5th పేజీలో చూడొచ్చు. సో మరొక వార్తాపత్రిక మనం చూద్దాం, ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే మనకి ఫస్ట్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటూ మంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి, అలాగే ముందే తెలుసు అంటూ ఒక వార్త అయితే మనకి ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. వివేక మరణంపై అందరికంటే ముందే జగన్కు సమాచారం ఉంది, అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా డ్రామాలు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా చూస్తే ఇక వైఎస్ భాస్కర్ రెడ్డికి అస్వస్థత అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే ఉస్మానియాలో వైద్య పరీక్షలు చేయించారు, తిరిగి చెంచల్గూడ జైలుకు మళ్ళీ తరలించారు ఆయనని అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎందుకు ఇంత హైడ్రామా ఆడుతున్నారు అంటూ కూడా హైకోర్టు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళందరినీ కూడా ఎందుకు అసలు ఇంత హైడ్రామా కొనసాగుతుంది, ఈ విషయంలో ఎందుకు ఒక కొలికి రావట్లేదు, ఒకరికి అస్వస్థత అంటారు, మళ్ళీ విచారణ కొనసాగించాలి అంటే అక్కడ ఒక అస్వస్థత అంటారు, ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, హైడ్రామాలు చేస్తూ ఉంటారు, ఎందుకు ఇంత జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక వివేకం మరణంపై మాత్రం హత్యకు సంబంధించి ఆ హత్యకు ముందు తర్వాత అవినాష్ వాట్సాప్ కాల్స్ అన్నీ కూడా జగన్కు సమాచారం ఇవ్వడంతోనే ఆయన పాత్రను
తేల్చాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇందులో ప్రధాన పాత్ర వైఎస్ జగన్కు కూడా ఉంది, ఏపీ సీఎం జగన్కి కూడా ఉంది ఈ విషయంలో అనేది మాత్రం మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అసలు జగన్మోహన్ రెడ్డికి అన్ని విషయాలు కూడా ముందే తెలుసు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. అర్ధరాత్రి 1:30 వివేక ఇంట్లోకి హంతకులు వెళ్లారనే విషయం కూడా తెలుసు అంటూ చెప్తూ ఉన్నారు. ఇంకా అలాగే అంతకుముందు అలాగే హత్య తర్వాత అవినాష్ ఇంట్లో సునీల్ ఉన్నాడు, విచారణకు సహకరించాలని చెప్పేసి ఎంసీ అలాగే ఎంపీలు కూడా అలాగే జవాబులు దాటవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎంపీలు అందరూ కూడా అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అలాగే కావాలని విచారణకు గైర్హాజరవుతూ వస్తూ ఉన్నాడు అనేది ఇచ్చారు. దర్యాప్తునకు ఆటంకాలు కూడా కలిగిస్తున్నారు. కౌంటర్ అఫిడవిట్లో కూడా సిబిఐ సంచలన విషయాలు వెల్లడించినట్లుగా తెలుస్తుంది. అయితే ఇవన్నీ విషయాలు కూడా సిబిఐ ఎంక్వైరీలో మాత్రమే తెలిసాయి అనేది కూడా ఈ విషయాలన్నీ కూడా సిబిఐ విచారణలో చేపట్టిన నేపథ్యంలోనే ఇవన్నీ విషయాలు బయటకు వచ్చాయంటూ సిబిఐ మనకి వివరించడం జరుగుతుంది. ఇక గంగిరెడ్డి విధులపై సుప్రీంకోర్టు స్టే విధించినప్పటికీ కూడా హైకోర్టు ఆదేశాలు నిలిపివేత జూలై 15కి వాయిదా వేశారు ఈ విషయాన్ని అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఎందుకింత హైడ్రామా అనేది విషయానికి వచ్చినట్లయితే అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా రక్షణ ఆదేశాలు లేవు కదా అంటూ కూడా హైకోర్టు ప్రశ్నిస్తుంది. మరి నోటీసులు ఇవ్వకుండా నేరుగా ఎందుకు అరెస్టు చేయలేదు అంటూ కూడా క్వశ్చన్ చేస్తుంది హైకోర్టు. ఇక వివేక హత్య సంగతి సీఎం జగన్కు ముందే తెలుసా అంటూ కూడా హైకోర్టు ప్రశ్నిస్తుంది సిబిఐని. ఖచ్చితంగా తెలుసా, మీకు ఎలా తెలుసు, దీనికి సంబంధించి డీటెయిల్స్ పంపించండి అంటూ కూడా. అలాగే ఇక సిబిఐకి హైకోర్టు అనేక రకాలైనటువంటి ప్రశ్నల వర్షం అయితే కురిపించింది. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు కావాలి అంటూ ఇప్పటికీ హైకోర్టు కూడా మరి మందలిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. వైఎస్ వివేక హత్యకు సంబంధించి ఇవన్నీ కూడా అంటూ మనకి ఇచ్చారు. ఇటు భాస్కర్ రెడ్డి, అటు వైఎస్ అవినాష్ రెడ్డి, ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరి మధ్యలో అసలు ఏం జరుగుతుంది ఇదంతా మొత్తం కూడా క్వశ్చన్స్ అన్ని ఆన్సర్స్ అన్నీ కూడా క్వశ్చన్స్కి ఆన్సర్కి అన్నీ కూడా రావాలి అంటూ హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. సో మరొక వార్త మనం చూస్తే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. బీజేపీ జాతీయ నాయకుడు చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. నేతలు డ్రామాలు వీడి కాంగ్రెస్లోకి రండి అంటూ కూడా ఔటర్ స్కామ్ లిక్కర్ కుంభకోణం కంటే కూడా పెద్దది అంటూ రేవంత్ మాట్లాడుతూ ఉన్నారు. లీడర్లందరూ కూడా ఎవరైతే మన పార్టీని కాదనుకొని మరి తొందరపాటు నిర్ణయాలతో మరి క్షణికావేశంలో వెళ్ళారో వాళ్ళందరూ కూడా తిరిగి మన పార్టీలోకి రండి, ఎన్నో స్కాములు జరుగుతున్నాయి ప్రతి విషయంలో కూడా, అవన్నీ కూడా మనం బట్టబయలు చేయాలి అంటూ కూడా పార్టీ నేతలందరికీ కూడా ఎంతో ప్రేమతో ఆయన ఆహ్వానం పలుకుతూ ఉన్నట్లుగా రేవంత్ రెడ్డి ఇక్కడ మనకి ఇచ్చారు. ఖచ్చితంగా అందరూ కూడా నేతలందరూ కూడా భ్రమలో ఉన్నారు. ఆ భ్రమలన్నీ విడిచిపెట్టేసి మన పార్టీలోకి మనం ఒక తాటి మీద ఉందామన్నట్లుగా కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇక రేవంత్కు హెచ్ఎండిఏ లీగల్ నోటీసులు అయితే పంపించినట్లుగా తెలుస్తుంది. 48 గంటల్లో క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు. సో ఇంకా మనం చూసినట్లయితే చూసాక బీసీలకు 40% రిజర్వేషన్లు అంటూ ఇచ్చారు. గెలిచాక ఇద్దామంటూ మేనిఫెస్టోలో పెడదామంటూ ఇచ్చారు. జూన్ చివరిలో బీసీ గర్జన సభ అలాగే డిక్లరేషన్. పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్భయంగా చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే డిపాజిట్లు రాని కాంగ్రెస్ ప్రత్యామ్నాయమా అంటూ ఇతర పార్టీలు కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఖచ్చితంగా ఈసారి మాత్రం బీజేపీ ఓటు బ్యాంకు చాలా పెరిగిందంటూ మా మధ్య విభేదాలు లేవు అంటూ బండి సంజయ్ కూడా చెప్తూ ఉన్నారు. కానీ అటువంటిది ఏమీ ఉండదు, ఖచ్చితంగా గెలుపు మాదే అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి ఇటు రేవంత్ రెడ్డి కూడా గెలుపు ఖాయం అంటూ కూడా ఆయన కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో అలాగే మానవ మెదడులో న్యూరాల్ లింక్ చిప్ అంటూ ఇచ్చారు. మనుషులపై ప్రయోగాలకు ఎలాన్ మస్క్ సంస్థకు ఎఫ్డీఏ అనుమతినిచ్చినట్లుగా తెలుస్తుంది. ఇది మా సాంకేతికతకు ఒక మైలురాయి అంటూ న్యూరాలింక్ అనే సంస్థ కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మనకి లోపల 12th పేజీలో మనం చూడొచ్చు అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. అయితే మెదడును కూడా విడిచిపెట్టినటువంటి శాస్త్రవేత్తలు అనేది అయితే మనకి క్లియర్గా ఇచ్చారు. సో మరొక వార్త చూద్దాం. ఇంకా ఒకే ఒక్కడు అంటూ ఇక్కడ మనకి సీనియర్ ఎన్టీ రామారావు గారికి సంబంధించి ఇచ్చారు. ఎన్టీఆర్ అనే పేరే ఒక ప్రభంజనం అంటూ వెండితెరపై ఆయనది విశ్వరూపం అంటూ కూడా ఆయన యొక్క మరి నేటి నుంచి పసుపు సంరంభం అంటూ కూడా మరి అక్కడ జరుగుతున్నటువంటి కార్యకలాపాలను ఉద్దేశించి రాజమహేంద్రవరాన్ని వేదికగా చేసుకుని అక్కడ జరుగుతున్నటువంటి కార్యకలాపాలన్నింటికి సంబంధించి మనకి ఇక్కడ
ఎన్టీఆర్ గారికి సంబంధించి ఇచ్చారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి 12,000 మంది వరకు కూడా రాక కొనసాగుతుంది. ఎక్కడికక్కడ బస భోజన వసతులు 15 తీర్మానాలపై చర్చ సాగుతుంది. ఏపీలో పొత్తులపై కూడా సంకేతాలు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ యొక్క సభలో అంటూ ఇచ్చారు. ఇక నేటి నుంచి పసుపు శుభారంభం అంటే ఇప్పటికీ రాజమహేంద్రవరం అంతా కూడా పసుపుమయంగా ఉంది. అక్కడ అన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఎక్కడికక్కడ మరి వాటర్ కావచ్చు అధికారులు అన్ని విషయాల్లో కూడా మరి ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజన వసతులు అన్ని విషయాల్లో కూడా మరి సక్రమంగా జరిగేటట్లుగా అన్ని చూసుకుంటూ ఉన్నారు అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. అలాగే ఇంకా రాజదండం చుట్టూ రాజకీయం నడుస్తోంది అంటూ కొత్త పార్లమెంటు ఫీల్ అంటూ విచారణకు సుప్రీం నో చెప్తుంది. పిటిషన్ ఎందుకు దాఖలు చేశారో మాకు తెలుసునన్న ధర్మాసనం. ఇక పిటిషన్ విజ్ఞప్తితోటే ఉపసంహరణకు ఓకే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక నేడు హైదరాబాద్కు కేజ్రీవాల్ అలాగే సీఎం కేసీఆర్ అలాగే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇద్దరు కూడా భేటీ కానున్నారు ఈరోజు అంటూ కూడా మరి కేంద్రం ప్రకటించినటువంటి ఆర్డినెన్స్కి సంబంధించి ఇద్దరు కూడా మరి దానిపై చర్చించుకొనున్నారు అనేది కూడా మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. సో మనకి యాజ్ ఇట్ ఈస్గా మనకి ఆంధ్రజ్యోతిలో కూడా అదే ఇచ్చారు. సో ఇద్దరు కూడా ఈరోజు మొత్తంగా చర్చించుకుంటారు. కొత్త ఆర్డినెన్స్ పోరాటానికి మద్దతు ఇవ్వాలి అంటూ కూడా సీఎం కేసీఆర్ని కోరనున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అనేది మనకి ఇచ్చారు. ఇక ఇప్పటికే పలువురి మద్దతు కోరిన అరవింద్ కేజ్రీవాల్ అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇవన్నీ కూడా ఇద్దరు కూడా మరి మాట్లాడుకొని దీనిపై ఒక కొలిక్కి వచ్చే అవకాశం కూడా ఉంది అనేది కూడా మనకి తెలుస్తుంది. సో మొత్తం డీటెయిల్ ఇంకా చూసినట్లయితే మనకి 4th పేజీలో ఆర్ 9th పేజీలో డీటెయిల్స్గా చూసుకోవచ్చు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక మరో 4 కలెక్టరేట్లు సిద్ధమంటూ నిర్మల్, నగర్ కర్నూల్, మంచిర్యాల, జోగులాంబ, గద్వాల సీఎం చేతుల మీదుగా ఇవన్నీ కూడా ప్రారంభించబోతున్నారు అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్త మనం చూస్తే ఇక దర్శకుడు కె వాసు కన్నుమూత అంటూ తెలుగు సినీ రంగంలో విషాదం చోటు చేసుకుంది అంటూ కూడా మరి ఈ మధ్య కాలంలో చూసినట్లయితే సినిమా రంగం అతలకుతలం అయిపోతుంది. ఎంతో మంచి దర్శకులు కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మరి సినీ రంగానికి దూరం అయిపోతూ కన్నుమూత జరుగుతుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మరి సినీ రంగ ప్రపంచంలో మరో విషాదం చోటు చేసుకుంది తెలుగునాట అనేది క్లియర్గా ఇచ్చారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ 6th పేజీలో మనం చూడొచ్చు. సో మనం ఈరోజు ఇంకా ఏ పేపర్లో చూసినా కూడా మనకి ప్రతి ఒక్క విషయంలో కూడా అన్ని అంటే లీడర్లు, నీతి ఆయోగ్ గురించి, ఇంకా రేపు పార్లమెంట్ ప్రారంభోత్సవం ఆల్రెడీ సీఎం కేసీఆర్ ఎందుకు వెళ్ళట్లేదు అంటూ కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇలా ప్రతి విషయం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్రతి పేపర్లో కూడా మనకి ఇవే ఇచ్చారండి. సో ఇదండి వాళ్ళ పేపర్ ముచ్చట కార్యక్రమంలోని విశేషాలు. మరో పేపర్ ముచ్చట కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.